హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో నేను ముందుకు వచ్చానండి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో. ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఫోన్ అనేది మనం ఎలా అంటే అలా యూజ్ చేస్తామండి. మనం చేతులకు ఏమైనా పట్టుకున్నా కూడా అలానే చేతులు వచ్చేసరికి ఫోన్ మీద పెడతామండి. ఎంతో డస్ట్ మురికి అనేది ఉంటుందండి. మామూలుగా వాటర్ అనేది వేసి తుడచొచ్చు, కానీ ఇప్పుడు నా మొబైల్కి అయితే స్క్రాచెస్ పడ్డాయి చూసారు కదండి. ఇలాంటి స్క్రాచెస్ ఉన్న వాటికి వాటర్ వేసి తుడిచామంటే వాటర్ అనేది లోపలికి పోయే ప్రాబ్లం ఉంటుంది కదండి. కాబట్టి అలా చేయలేమండి. అలాంటప్పుడు పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా పర్లేదండి. పౌడర్ అనేది కొంచెంగా వేసుకొని మనం టిష్యూ ఉంటుంది కదండి, ఆ టిష్యూతో అయితే నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అని అంటే ఫోన్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. డస్ట్ అనేది మనకి కనిపించకుండా ఫోన్ మీద అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఫోన్ మనం ఎలా అంటే అలా యూజ్ చేస్తాం కాబట్టి మనం ఫోన్ అనేది రెగ్యులర్గా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేకుంటే దానిపైన బ్యాక్టీరియా అనేది చాలా ఉంటుందండి. మళ్ళీ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు నేను ఒక 2 టిష్యూస్ అయితే తీసుకున్నానండి. ఈ 2 టిష్యూస్లో ఫస్ట్ నేను బేకింగ్ సోడా అనేది వేస్తున్నానండి. బేకింగ్ సోడా వేసాక కొంచెం పౌడర్ అనేది వేస్తున్నానండి. దీన్ని మనం పొట్లం లాగా పెట్టేసుకోవాలండి. ఇది మామూలుగా ఇది టిష్యూసే కాబట్టి జస్ట్ మనం అలా అని చేస్తేనే అలానే ఉండిపోతుందండి. నేను చూపిస్తాను చూడండి. మీరేం పొట్లం మాదిరి కూడా కట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఇలా చేసేసి కొంచెం బాగా ప్రెస్ చేస్తాము అని అంటే అలా ఉండిపోతుందండి. దీన్ని మనం ఎక్కడ వాడతాము అని అంటే మనం డైలీ యూజ్ చేసే షూస్ అయినా ఉంటాయండి, లేదంటే మనం పక్కకు పెట్టేస్తాము, ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాం, అలాంటి షూస్ అయినానండి. ఏవైనా సరేనండి మనకి స్మెల్ అనేది వస్తాయండి. మనం యూజ్ చేసేవైనా యూజ్ చేయకుండా పక్కకు పెట్టేసేవైనా స్మెల్ అనేవి వస్తాయండి. అలాంటి స్మెల్లే కాకుండా మనం యూజ్ చేయకుండా పక్కకు పెడితే పురుగులు అనేవి లోపలికి పోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదండి. అలాంటప్పుడు షూస్లో ఈ పొట్లం ఉంటుంది కదండి, ఈ పొట్లం అనేది పెట్టుకున్నాము అని అంటే మనం దీంట్లో బేకింగ్ సోడా అనేది వేసుకున్నాం కాబట్టి చిన్న చిన్న పురుగులు అనేవి లేకుండా ఉంటాయండి. ఆ స్మెల్కి అయితే పురుగులు అనేవి రావండి. అంతేకాకుండా మనకి పౌడర్ వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటికి పెట్టుకున్న మంచి స్మెల్ వస్తుందండి. లేదు మనం ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటామన్న వాటిల్లో అయినా ఇలా పెట్టుకున్నారు అని అంటే స్మెల్ అనేది రాకుండా పురుగులు అనేవి పోకుండా చాలా నీట్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. పిల్లలు ఉండే వాళ్ళకైతే మనకి బ్లాక్ షూస్ అనేవి ఉంటాయి కదండి. బ్లాక్ షూస్ అనేవి మనం ఎంత క్లీన్ చేసినా సరే అండి వైట్గా అయిపోవడం, డల్గా అయిపోవడం ఉంటుంది కదండి. అలాంటప్పుడు మీరు ఒక్కసారి ఇలా క్లీన్ చేశారు అని అంటే చాలా నీట్గా కొత్త బాటి మాదిరి అయిపోతాయండి. మన దగ్గర ఏం అవసరం లేదండి, జస్ట్ ఒక ఉజాలా ఉంటే చాలండి. 10 రూపీస్ అండి. ఆ ఉజాలా బాటిల్ అనేది తెచ్చుకొని మనం కొంచెం కాటన్ మీద అయితే వేసుకొని మొత్తం అప్లై చేసాము అని అంటే షూస్ చూడండి ఫస్ట్కి ఇప్పటికీ తేడా చూస్తే మీకే అర్థమవుతుందండి. కొత్త షూస్ మాదిరి అయిపోతాయండి. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. మనం ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక డ్రాప్ వేసుకొని క్లీన్ చేసినా సరిపోతుందండి. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు మనకి హాలిడేస్ అట్లా ఉన్నా కూడా మనము షూస్ అనేవి పక్కకు పెట్టేస్తాం కదండి. అలాంటప్పుడు మనం ఇంతకుముందు పొట్లం రెడీ చేసుకున్నాం కదండి, అదైతే మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకొని అవి లోపల పెట్టేసుకొని మనం కవర్లో అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కవర్లో పెట్టుకున్నాము అని అంటే మీరు ఎన్ని రోజులకి షూస్ ఓపెన్ చేసినానండి అలానే ఉంటాయండి. డస్ట్ అనేది పట్టడము, లోపలికి పురుగులు అనేవి పోవడము ఏం లేకుండా నీట్గా క్లీన్గా ఉంటాయండి. మళ్ళీ మనం అవసరమైనప్పుడు ఎన్ని రోజులున్నా ఓపెన్ చేసుకున్నా సరే అండి అవి కొత్త వాటి మాదిరే ఉంటాయండి. చేంజ్ అయితే అస్సలు ఉండదండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. సమ్మర్ హాలిడేస్లో అయితే ఇలా అయితే యూజ్ చేయొచ్చు. మామూలుగా సంక్రాంతికి అలా హాలిడేస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే మళ్ళీ హాలిడేస్ అయిపోయినాకైతే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు బౌల్ తీసుకున్నాను అండి. బౌల్లో నేను వ్యాజ్లైన్ అనేది వేసానండి. మీరు చూసుకొని మీకు ఎంత అవసరం ఉంటుందో అంతైతే వేసుకోవచ్చు అండి. ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం వ్యాజ్లైన్ అనేది ఎంత క్వాంటిటీ అయితే యూజ్ చేసామో అంతే క్వాంటిటీ ఆయిల్ ఉంటుంది కదండి, కొబ్బరి నూనె అనేది యూజ్ చేస్తున్నానండి. నేనైతే కొంచెం వేసానండి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకొని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అండి. అదైతే మెల్ట్ అయింది కదండి. వ్యాజ్లైన్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం కొబ్బరి నూనె కూడా వేస్తాం కదండి, అది బాగా తిప్పాము అని అంటే మనకు క్రీమీగా వస్తుందండి. చూడండి నేను చూపిస్తానండి. అది కూడా ఇలా క్రీమీగా వచ్చింది కదండి. దీన్ని అయితే మనం
చల్లగా అయ్యాక క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుందండి. చూడండి చల్లగా అయ్యాక నేను మీకు చూపిస్తున్నానండి. క్రీమ్ టెక్స్చర్ వచ్చింది కదండి. మనం చలికాలంలో అనేది కాళ్ళకైతే పగుళ్ళు అనేవి వచ్చి కాళ్ళు అనేవి డ్రైగా తెల్లగా అయిపోతాయండి, పొడి పొడిగా అయిపోతాయండి. అలాంటప్పుడు ఇది అప్లై చేసాము అని అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. కాళ్ళు అయితే స్మూత్గా తెల్లగా షైనీగా ఉంటాయండి. ఇదైతే మనం తయారు చేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే రెగ్యులర్గా అయితే యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చలికాలం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. మనం మార్నింగే లేచామంటే హ్యాండ్స్ చూస్తే ఏది చూసినా సరే అండి, హ్యాండ్స్ అయినా లెగ్స్ అయినానండి తెల్లగా అయిపోతాయండి పొడిబారినట్టు. అలా ఉన్నప్పుడు ఈ క్రీమ్ అనేది మనం చేసుకొని పెట్టుకున్నామనంటే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్తామండి. మనం దీపం అనేది డైరెక్ట్గా అయితే వెలిగించాం కదండి, అగ్గిపుల్లతో అయితే అస్సలు వెలిగించకూడదండి. అలాంటప్పుడు అగరబత్తితో అయితే వెలిగిస్తాం కదండి. అలా వెలిగించినప్పుడు అగరబత్తితో కానీ ఏకవత్తి హారతితో కానీ వెలిగిస్తాం కదండి. అలా లేకుండా అగరబత్తికి మనం ఇలా కాటన్ అనేది చుట్టి పెట్టుకున్నాము అని అంటే రెగ్యులర్గా అయితే దీంతో అయితే వెలిగించుకోవచ్చండి. దీపం వెలిగించాలన్నప్పుడు ఒక్కొక్కసారి చాలాసేపు వెలగదండి. అలాంటప్పుడు కొంచెం కర్పూరం పౌడర్ అనేది వేసాము అని అంటే దీపం అనేది త్వరగా వెలుగుతుందండి. ఇలా మనం పెట్టుకున్నాము అని అంటే అగరబత్తికి మనం డైలీ యూస్ చేసుకునేది అనుకుంటుందండి. ఎప్పుడైనా వెలగనప్పుడు మాత్రం కొంచెం కర్పూరం అనేది యాడ్ చేసామంటే కొంచెమేనండి దీపం అనేది చాలా త్వరగా వెలుగుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నానండి. వాటర్లో వచ్చేసరికి బాగా మరిలిన తర్వాత వామ్ అనేది వేసానండి. తర్వాత కొంచెం టేస్ట్ కోసం స్మెల్ కోసం వచ్చేసరికి యాలకులు అనేది వేసానండి. బాగా తెరిలిన తర్వాత మనమైతే ఒక గ్లాస్లోకి తీసుకోవాలండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇదైతే అసిడిటీ గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కదండి, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లలకి జలుబు దగ్గు కఫం ఎక్కువగా ఉన్న ఊపిరి తీసుకోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి, అలాంటి వాళ్ళు కూడా తాగారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఎసిడిటీ ఉన్న వాళ్ళకైతే మార్నింగ్ కల్లా అయితేనే మంచిగా డైజెషన్ అయిపోతుందండి. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలాంటి శారీస్ చూసారు కదండి, ఇలాంటి శారీస్ వచ్చేసరికి మనం పిన్నీస్ ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాము అని అంటే శారీ చూపించాను చూడండి, ఆ హోల్లోకి అనేది పోతుందండి. అలా హోల్లోకి పోయినప్పుడు మనకి ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది అండి. అలా ఓపెన్ చేసాము అని అంటే చీరకు అనేది హోల్ పడేదానికి ఛాన్స్ ఉంటుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే కొంచెం నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ పాలిష్ అనేది బ్యాక్ సైడ్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా బ్యాక్ సైడ్ అప్లై చేసుకుని మనం శారీకి పెట్టుకున్నామంటే అలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం లవంగాలు అయితే వేసానండి. కొంచెం వాటర్ అనేది తెల్లిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం కర్పూరం అనేది వేయాలండి. అలా వేసామంటే కర్పూరం అనేది మెల్ట్ అవుతుందండి. అందుకోసమనే కొంచెం బాగా మరిగిన తర్వాత అయితే వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత వేసుకున్న తర్వాత డెటాల్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను దానిలోకి కొంచెం డెటాల్ అయితే వేసుకున్నానండి. చూడండి ఎలా మరుగుతున్నాయో, ఇలా మరిగించాలండి. కిచెన్లో బల్లులు బొద్దింకల ప్రాబ్లం ఎక్కువగా ఉంది అన్నప్పుడు బల్లులు ఏ ప్లేస్లో నుంచి అయితే వస్తున్నాయి అని మీకు తెలుస్తుందో ఆ ప్లేస్లో అయితే ఈ స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి, ఆ స్ప్రే బాటిల్లో వేసి మీరు స్ప్రే చేశారు అని అంటే బల్లులు బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. ఇది వచ్చరికి చాలా ఘాటు స్మెల్ అనేది వస్తుందండి. ఆ ఘాటు స్మెల్కి అయితే బల్లులు బొద్దింకలు అనేవి పారిపోతాయండి. అసలు ఉండే ఛాన్సే ఉండదండి. మనం రెగ్యులర్గా ఒక బాటిల్లో వేసుకొని ఈ స్ప్రే అనేది చేసాము అని అంటే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. చాలా ఈజీగా మనం బల్లులు బొద్దింకలను అయితే తరిమేయొచ్చండి. జస్ట్ ఈ స్ప్రే అనేది స్ప్రే చేస్తే చాలండి. మనం రెగ్యులర్గా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఒక్కసారి రెగ్యులర్గా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చరికి అదే వాటర్లో అండి కొంచెం అయితే షాంపూ వేసుకున్నానండి. షాంపూ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే స్టవ్ అనేది క్లీన్ చేసుకునేదానికైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా మనమైతే ఎక్కువ వాటర్ అయితే స్టవ్ మీద వేయొద్దండి.
ఇప్పుడు వచ్చే స్టవ్లు అయితే మాదైతే చాలా పాతదండి. ఇప్పుడు వచ్చే స్టవ్లకి అయితే ఎక్కువగా వాటర్ వాడితే పాడైపోతుంది కాబట్టి మీరు లైట్గా అయితే స్ప్రే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే బల్లులు బొద్దింకలు అనేవి మీరు నైట్ పడుకునే ముందు క్లీన్ చేసుకున్నారంటే స్టవ్ మీద అయితే చిన్న చిన్న బొద్దింకలండి. అవి ఎక్కడ ఉంటాయి ఏమో కూడా అర్థం కాదండి. నైట్ మనము పడుకున్నాక లైట్స్ ఆఫ్ చేస్తాం కదండి, ఆ టైంలో అయితే వచ్చి స్టవ్ మీద అయితే తిరుగుతూ ఉంటాయండి. అలా లేకుండా మనం ఈ స్ప్రే ఇది ఇలా వేసుకొని మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే ఆ బల్లులు బొద్దింకలు అనేవి ఈ ఘాటు వాసనకైతే అస్సలు రాకుండా ఉంటాయండి. నైట్ అయితే పడుకునే ముందు ఈ స్ప్రే అనేది స్ప్రే చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పడుకుంటే సరిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. చూడండి, నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైలీ అయితే ఇలానే చేస్తానండి. రెగ్యులర్గా చేస్తే మనకైతే మంచి బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తానండి. తప్పకుండా క్లీన్ చేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి. అంతేకాకుండా మనకు బల్లులు బొద్దింకల బెడద లేకుండా ఉంటుందండి. తర్వాత మనకు లిక్విడ్ అనేది మిగిలితే మనం సింక్ ఉంటుంది కదండి, మనము పాత్రలు కడుగుతుంటాం కదండి, ఆ సింక్ లోపల నుంచి హోల్స్ నుంచి కూడా బయటకు వస్తాయండి బొద్దింకలు. అలాంటప్పుడు ఆ హోల్స్లో వేసినా కూడా మనకైతే బొద్దింకలు అనేవి బయటికి రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా స్టవ్ వెనక ఉంటుంది కదండి, జిడ్డు పట్టి ఉంటుంది కదండి, ఆ స్టవ్ వెనక క్లీన్ చేసుకునే దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా కౌంటర్ టాప్ ఉంటుంది కదండి, ఆ టాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇలా ఈ లిక్విడ్ అయితే క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మిగిలింది చూసారు కదండి, మనం పాత్రలు తోముకుంటాం కదా, దాంట్లో అయితే వేసేస్తున్నానండి. మనకు బల్లులు బొద్దింకల బెడద అనేది అస్సలు లేకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది, ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ